జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై పలువురు సినీ ప్రముఖులు సైతం స్పందించారు. ఇది క్షమించరాని క్రూరమైన చర్య అన్నారు. మరణించిన వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నానని, వారి నష్టం తీర్చలేనిది అంటూ మెగాస్టార్ చిరంజీవి విచారాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇక బాధితులను చూస్తుంటే నా హృదయం బరువెక్కిపోతోంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. శాంతి కోసం ప్రార్థిస్తున్నా అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. సుందరమైన పహల్గాంలో జరిగిన ఈ ఘటన నన్నెంతో కలిచివేసింది, నా గుండె ముక్కలైంది అంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. ఇక ఈ దుర్ఘటన చూసి గుండె పగిలిపోయింది అంటూ నాని ట్వీట్ చేశారు. ఈ దాడి సంగతి తెలియగానే గుండె బద్దలైపోయినట్టు అనిపించిందన్నారు. టెర్రరిజంపై అంతా కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. మృతులకు, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ మనోజ్ పోస్ట్ చేశారు. అక్కడ పోరాడిన సైనికులకు ధన్యవాదాలు అంటూ సాయి ధర్మ తేజ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇది క్షమించరాని చర్య. ఈ ఉగ్ర చర్యపై అందరూ మౌనం వీడండి. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి. వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలి అంటూ సంజయ్ దత్ ట్వీట్ చేశారు. ఈ దాడి భయంకరమైనది. అమాయకులను చంపడం చాలా దారుణం. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా అంటూ అక్షయ్ కుమార్ పోస్ట్ చేశారు. అమాయక పర్యాటకులపై జరిగిన పిరికి పంద ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా, నాగరిక ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు ఉండకూడదు. ఈ దుర్మార్గపు చర్య ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదు అంటూ సోనూ సూద్ ట్వీట్ చేశారు. మొత్తానికి ఇలా సినీ ప్రముఖులంతా కూడా జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించడం మొదలుపెట్టారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ చర్యని ఏకిపారేసే చర్యగా అభివర్ణిస్తూ హై అలర్ట్ ప్రకటించారు. దీనికి తీసుకోవాల్సిన చర్యలపైన కూడా మోదీ సమావేశాలు నిర్వహిస్తూ తదుపరి నిర్ణయాలు ఏంటి అనే దాని మీద కూడా కార్యాచరణ చేస్తున్నారు.